మామయ్య మామయ్య సాహసం చేయరా డింపక అది ఓపెన్ చేసి ఆయన ముక్కుతాను చూడు అటుపక్క. స్కూల్ పిల్లకాయలు ఏంద్రా అంటే డాన్సులు మ్యూజిక్లు అవన్నీ వేస్తారు. ఒక 10 నిమిషాలు చూడండి అబ్బా, ఓకేనా? భలే ఉంటుంది ఇంట్రెస్ట్ గా. నేను నిజంగా అడుగు కావాలంటే నేను నీకోసం వచ్చింది ఆ వాయిస్ నేరుగా మనం అంతా కూడా కలిసి ఉండాలి, ఎక్కడున్నా ఆ మాదిరిగా ముందుకు పోవాలి. ఏ కాదు ఇంకా చాలా ఉన్నాయి రకాలుగా. నేను ఉంటున్నట్టు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కువైట్లో అన్స్టాపుల్ షో అనేది జరుగుతుంది. నా సబ్స్క్రైబర్ ఏంటంటే అక్కడ నన్ను తీసుకోబోతున్నాడు. మీ ఎదురుగా ఎడం పక్క వాళ్ళు కూర్చొని అలా వాళ్ళు ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక ఆయన ఏంటంటే మ్యాజిక్ ఆర్టిస్ట్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది అడుగుతాం. మళ్ళీ ఏంటంటే దొరకరు, వీళ్ళు రాత్రి అంతా షో చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానా నువ్వు? వైజాగ్ నుంచి వచ్చాను. మెజిషియనా? మైండ్ రీడర్, మెజిషియన్, లేజర్ షో, హిప్నోటిజం, వాట్నాట్ అన్ని చేస్తాను. నేను చూస్తున్నా, నేను కూడా మనసు లేదా నెంబర్ అనుకుంటా స్టేజ్ మీద చూద్దాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను? హలో, నాది విజయవాడ యాక్చువల్గా, కానీ ఉండేది హైదరాబాద్. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, తర్వాత స్టాండప్ కమెడియన్, వెంట్రలాక్విస్ట్. సో లాస్ట్ టైం వచ్చాను కువైట్. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ. నేను చాలా కంట్రీస్ తిరిగా కానీ కువైట్లో ఉండే హాస్పిటాలిటీ, లవ్ ఇంకా ఎక్కడ చూడలేదు. సో అందుకే మళ్ళీ కువైట్ రావాలని అనుకున్నదే తడుగా సుధాకర్ గారు పిలవడం, ప్రభాకర్ అన్న సపోర్ట్ చేయడం, మీ అందరి ముందు ఉన్నాం. మీరు మిమిక్రీ అంటున్నారు కదా, ఒక చిన్న వాయిస్ ఏదైనా ఇస్తారా? చిన్న వాయిస్ పవన్ కళ్యాణ్ గారిది. నేను ఉంటున్నట్టు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి కువైట్లో తెలుగు వాళ్ళ సత్తా అంటే చూపించాలబ్బా. మాతో అక్కడ కలిసి ఉండాలి. అంటే జగన్ మామ ఇది. నేరుగా మనం అంతా కూడా కలిసి ఉండాలి, ఎక్కడున్నా ఆ మాదిరిగా ముందుకు పోవాలి. అలాగే కువైట్లో ఉన్న మీ అందరి ఆదరాభిమానులతో రేపు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. సూపర్. పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే కొంచెం పర్లా, కాకపోతే జగన్ మా వాయిస్ చేసినాడు, వాయిస్ మిమిక్రీ అదిరిపోయిందట్టే. మేమైతే షాక్ అయిపోయినాం అందరం. ఫస్ట్ టైం అన్న కోవిడ్కి రావడం? ఫస్ట్ టైం ఎంతమందికి ఎప్పుడైనా వచ్చాము? నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, లాస్ట్ 23లో వచ్చా. 23లో ప్రోగ్రామ్ వచ్చా. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొత్త కోవిడ్కి వచ్చేప్పుడు అరబ్ దేశానికి? అప్పుడు నేను అంతకుముందు దుబాయ్ వెళ్ళాను. దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్ వెళ్ళిన తర్వాత కొన్ని గ్యాప్ తర్వాత ఇక్కడికి వచ్చా. కానీ కువైట్ ఎంత లక్కీ అంటే, నేను యాక్చువల్లీ అబ్రాడ్ షోల మీద పెద్ద ఫోకస్ పెట్టేవాడిని కాదు, అంటే ట్రై కూడా చేసేవాడిని కాదు. కానీ కువైట్ షోకి వచ్చిన తర్వాత వరుసగా ఒక 5-6 కంట్రీస్ గల్ఫ్ మొత్తం తిరిగేసాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ మస్కట్ వెళ్తున్నాను. లాస్ట్ మంత్ బహ్రెయిన్ వెళ్ళా. హోప్ఫుల్లీ మళ్ళీ వస్తానే ఉన్నా. నేను నీ వీడియో చూసిన వెంటనే నేను అన్నకు ఫోన్ చేసిన, జబీరానికి. అన్న నేను వచ్చాక ఏమైనా కుదురుతుందా అని. నేను నిజంగా అడుగు కావాలంటే నేను నీకోసం వచ్చింది ఆ వాయిస్ అని జబీరాన్ని అడిగితే ఖచ్చితంగా నేను తీసుకోబోతా అని చెప్పినాడు. అందుకే నీకోసం వచ్చింది. మళ్ళీ మ్యాజిక్ అనగానే వచ్చినాను. నా ముందర చికెన్ కుర్మాలు, మళ్ళీ రోటీలు, దమ్మిరీలు అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను తినలేకపోయినా. ఎందుకు తెలుసా? ఎందుకంటే నేను పొద్దున పూట మా అమ్మ కోసం ఒక కారం దోశ గుడితో తీసుకోపోయినా. మా అమ్మ తినలా, దాంట్లో నాకే పెట్టేసింది మొత్తం. అది కాకుండా నేను మధ్యాహ్నం 12కి వెళ్ళిపోతాను చెప్పిన మా అమ్మకి. మా అమ్మ ఏం చేసింది, పచ్చడి మళ్ళీ చికెన్ అన్నం చేసింది, అది కూడా దూర్చేసింది. నా ఫ్రెండ్ చెప్పలా, నాకు చెప్పుంటే నేను తినకుండా వచ్చిండో. ఆ టేబుల్ మీద ఉండేటన్ని చూస్తా ఉంటే కడుపు వద్దంటుంది, కానీ కళ్ళు కావాలా అంటుంది. లోపలికి వచ్చి టికెట్ అయితే తీసుకున్నారు. టికెట్ నేనైతే పెట్టలా, జబీరాన్ని పెట్టాడు. మన ఇండియా లెక్క 130 రూపాయలు అయింది. మనం మన ఊర్లో సంత ఉంటా చూడ, ఆ విధంగా ఉంటుంది. ఇది ఒక్కరోజే ఉంటుంది, ఎందుకంటే స్కూల్ ఫంక్షన్ కదా. అసలు ఈ అడ్రస్ ఎక్కడ అంటే కువైట్ లో ఖైతానో ఇండియన్ కమ్యూనిటీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది. అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు అంటే, మనం ఇంటికాడ ఫేర్వెల్ డే, యాన్యువల్ డే జరుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అటు జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ లో ఈ స్కూల్లో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ ఫెస్టివల్ పేరు ఏంటంటే అంటే సలాం కువైట్, నమస్తే ఇండియా. ఇంకా ఆ విధంగా ఈ ఒక్క రోజుకి వచ్చేందిరా అంటే ఈ అంగళ్ళన్నీ పెట్టుకుంటారు. ఈ ఒక్క రోజు దానికి రెంట్ ఎక్కువే ఉంటుంది అబ్బా, 30,000 40,000 అటుంటది. దీంతో పాటు అందుకని ఏంద్రా అంటే సంవత్సరానికి ఒకసారి అన్స్టాపబుల్ అని మన తెలుగు షో కూడా జరుగుతుంది సాయంత్రం పూట అట్లా. అందుకని మన తెలుగు సంఘాలు ఏంద్రా అంటే మన ఇండియా నుంచి ఎవరైతే డాన్సర్లు, ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటారు చూడు, సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పిలిపించి డాన్స్ అనేది వేయిస్తారు. ఏ కాదు ఇంకా చాలా ఉన్నాయి రకాలుగా. ఇది ఒక సబ్బు, ఇది వచ్చి ఆర్గానిక్ సబ్బు. ఇదంతా అర్థమైందా మీకు? ఇది ఆర్గానిక్. మామూలుగా కెమికల్ ఉంటుంది కదా, సో ఇది వచ్చి ఆర్గానిక్. లోపల ఇది ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఉన్నది ఇక్కడ ఖైతాన్ ఏరియాలో. ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఉన్నది ఇక్కడ. ఏంటంటే అన్స్టాపబుల్ షో జరుగుతుంది. దానికన్నా ముందు ఏంటంటే అంటే వీళ్ళు ఈ న్యూ ఇయర్ కాబట్టి, అది కాకుండా క్రిస్మస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం గూడాలు వేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో ఇక్కడ స్కూల్లో అయినా చేస్తారు, ఇండియన్ కమ్యూనిటీ స్కూల్. అన్స్టాపబుల్ షో జరుగుతుంది. వీళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా ప్రోగ్రామ్ కానీ అయిపోయినా మా ప్రోగ్రామ్ కానీ నేను లోపలికి వచ్చిన ఈ సోపులు చూసి ఆశ్చర్యపోయినా. ఇవి వచ్చింది ఆర్గానిక్ ప్రతి ఒక్కటి ఆర్గానికే ఉన్నది లోపల. మన గోరింటాకు ఆర్గానిక్ కానీ, ఇది క్లీనింగ్ చేసేది
ఇది క్లీనింగ్ చేసేది ఏదైనా టేబుల్ క్లీన్ చేసుకునేది కానీ మామూలుగా మనం టేబుల్ క్లీన్ చేసుకుంటే కెమికల్ టీ ఉండాలా సో ఇది అట్లా కాదు న్యాచురల్ ఇది ఇది గోల్డ్ సిల్వర్ ఇది ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ ఇది వచ్చేందిరా అంటే చెట్లకు కొట్టేది మామూలుగా పూల చెట్ల వల్ల ఇలా వీటికి కొట్టేది నాకు అదే పదిగా వాళ్ళు దగ్గరుండి మరి చేసి మేము కోవిడ్లో ఉంటాము డెలివరీ కూడా చేస్తామండి అది ఇంకో చోటకి వెళ్తాం. ఈ స్కూల్ పిల్లకాయలు ఏంటంటే అంటే డ్యాన్సులు మ్యూజిక్లు అవన్నీ వేస్తారు. ఒక 10 నిమిషాలు చూడండి అబ్బా ఓకేనా, భలే ఉంటుంది ఇంట్రెస్ట్గా. అట్నే మన భారతదేశ కల్చర్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇక్కడ బయట దేశాల్లో వీళ్ళు చూపించాను. మన భారతదేశ కల్చర్ చూపించారని చెప్పలేదు చూడండి, పిల్లకాయలు అంతా చూపించారు. ఒక 5 నిమిషాలు అనేది చూడండి, నేను క్లిప్లుగా పెట్టినా. కాసేపట్లో మన తెలుగు వాళ్ళ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఆడు చింపురు చెట్టు వేసుకున్నాడు చూడు, ఈ పిల్లకాయలకి ఆయన కొరియోగ్రాఫర్. మన తెలుగు పిల్లకాయలకి ఏంటంటే కొరియోగ్రాఫర్ సపరేట్గా ఉన్నాడు. ఈ షోకి తీసుకువచ్చింది ఈ జబీర్ అనే బనన్న. ఈ మనిషి ఎవరో తెలుసా, ఎడార్లో శివ అని ఒక అతను హల్చలేనట్టు చూడు ఇరకపోయి ఉంటే ఆ మనిషిని ఈ మనిషి తీసుకువచ్చాడు. ఆ గడ్డ నుంచి ఎడార్లో అన్నో అంటే బండిలోకి తీసుకువచ్చి ఆడ ఇచ్చిపెట్టాడు ఎంబసీ కాడ. సాహసం చేయరా డింపక, అది ఓపెన్ చేసి ఆయన ముక్కుతాడు చూడు. అటుపక్క చుట్టుపక్కల వాళ్ళంతా ఓపెన్ చేశాడు, ఈ మనిషి ఓపెన్ చేసి అని ముక్కుతున్నాడు. అద్దాలు పెట్టుకున్నాడు చూడు. ఆ మనిషి వచ్చి ప్రభాకర్, ఇంకొక వచ్చాడు సుధాకర్ అండి. ఆ మనిషి పచ్చగొట్లు వేసుకోవచ్చాడు. ఆ మనిషి ఏంటంటే కోవిడ్ లో చాలా మందికి సహాయం చేసినాడు. కోవిడ్ లో 4 సంవత్సరాల నుంచి అన్స్టాపుల్ షో అనేది జరిపించారు. సో ఆ మనిషి మాట్లాడతాడు, ఆ మనిషి మాట్లాడేది ఏనండి ఓకేనా. కరోనా హాస్పిటల్లో దాదాపుగా 4 నెలలు హాస్పిటల్లో ఉంటే కనీసం మన తెలుగువారు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించే దానికి కూడా మన తెలుగువారు ముందుకున్నా ఉన్నా కూడా తెలుగు సంఘాలలో ఉన్నటువంటి ఎన్నో సేవా సంఘాలు అధ్యక్షులు అవుతున్నాయి. బయట నుంచి చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ రెడ్డి ప్లాంట్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించి ఆ రెడ్డి ప్లాంట్ దగ్గర దాదాపుగా హాస్పిటల్లో 1850 దినాలు కోవిడ్ కరెన్సీ ఆ రెడ్డి ప్లాంట్కి మేము అక్కడ హాస్పిటల్లో బిల్ పే చేసి తర్వాత ఆయన ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడు డాన్స్ చేసేది అంటే మన తెలుగు పిల్లకాయలు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అనేది తీసిన దాని తర్వాత మిమిక్రీ మళ్ళీ ఆర్టిస్టులు సభాగా ఉన్నది చూడండి. మధ్యలో తెల్లచక్క వేసుకొని ఒక పెద్ద ఆయన చూడు మూతికి రంగులు అనేది పూసుకోవాలా. ఆ మనిషి కొరియోగ్రాఫర్ ఈ పిల్లకాయలకి చేసింది. ఒక్కసారి గట్టిగా అందరికీ నమస్కారం. తెలుగు తెలిసిన వాళ్ళందరూ సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. తెలుగు వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు. 87 సమాజంలో నన్ను కొల్లబట్టి చెప్పిన అని అరుస్తూ ఉంటాడు విలన్. ఎంత భయంకరమైన క్యారెక్టర్ని ఒక మంచి కామెడీ యాక్టర్ చేస్తే అలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ రెడ్డి గారు ఊరికి గప్పచ్చడవే లోపలంతా గప్పగప్పుగా ఒక పక్కన ఇది వండుకురాను గుండంతా చాలి ఒక తలుపు తీసుకుని బయటకు గాలి పెట్టుకుంటాము. అయితే వేసేది వేరే వండుకోవాలా గప్పుదానా
నచ్చితే నవ్వులతో కూడా చప్పట్లు కూడా కొట్టచ్చు, చప్పట్లకి ట్యాక్స్ లేదు. పెడతాడా ఒకసారి తలుపుది బయటకు వస్తా, ఏసీలో కూర్చుంటా, పని వచ్చి పడుకుంటా ఉంటా కదా. ఇదే క్యారెక్టర్ ని మనం పేరు చెప్తే గుర్తుపట్టరు, అయితే ఓకే అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. కొండవలసి లక్ష్మణరావు గారు ఆయన అందరూ చిరణ్ గారు ఎలా చెప్తే అలా చెప్తారు. వచ్చే అరుంధతి ఏంటి గుర్తుందా? గుర్తుందా? ఒకటి కాదు రెండు కాదు 80 ఏళ్ళు లాభం పెడితే అలా బతుకుతుంది ఏంటి? లోపల గాలి కూడా రావట్లేదు, గిలగిల కొట్టేసుకుంటున్నాను. అయితే ఓకే ఏంటి ఎలా చేస్తాను రైట్ ట్రాన్స్పెక్ట్ విజయ్ దేవరకొండ లోపడంతా చీకటి ఉంది, కనీసం ఒక్కసారి తలిస్తే అరుంధతి, ప్లీజ్ అరుంధతి, లవ్ యూ అరుంధతి, లవ్ యూ. నాకు తెలుసు ఎవరో హీరో. గడ్డి తీసుకో, నేను తీసుకో, అది ఒక్కడే తేడా, మిగతాదంతా ఇలా మన కళ్యాణ్ బాబు పిఎస్పీకే 4 స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా మరికొన్ని వాయిస్ మీకు ఇస్తాను. సో చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నా, మనందరం ముందుకు పోవాలి. తమ్ముడు సలాం కువైట్, నమస్తే ఇండియా. ఒక అద్భుతమైన కార్యక్రమం. ఏ కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తున్నారు కుదరవాలి ఫౌండేషన్ సుధాకర్ గారికి అభినందనలు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తమ్ముడు కువైట్ అందరూ కూడా కలిసి ముందుకు పోవాలి. తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఎక్కడున్నా మన సత్తా ప్రపంచం మొత్తానికి చూపించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి. చంద్రబాబు నాయుడు గారు రైట్. ఇంకా మీ అందరికీ నవ్వించే ప్రయత్నం భాగంగా మరికొంతమంది పాలిటీషియన్స్ మేము ఒడికి తీసుకొస్తాను. మనం చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టుకొని ఒక రైమ్ చదువుతున్నాం. ఆ రైమ్ని రాజకీయ నాయకులు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు చెప్పాలి, వైఎస్ జగన్ గారు చిట్టి చిలకమ్మ రైమ్ చెప్పాలి. వారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండబోతున్నా, రైమ్ జగన్ గారు ఎలా చెప్తారు? మామయ్య మామయ్య ఓ జబీరన్న పక్కన జబీరన్న ఈ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మామయ్య మామయ్య ఎవరు ఒకటే అడగదలుచుకున్నా, చిట్టి చిలకమని వాళ్ళ అమ్మ కొడితే ఓదార్చాలని అందుకని నేను పోయి ఓదార్చా చిలకమని ఓదార్చుకున్నా సవినయంగా. ఇదే మన కేసీఆర్ గారు చెప్పాలి, తెలంగాణ యాస, తెలంగాణ గోస, తెలంగాణ భాష. ఎంతమంది తెలంగాణ పీపుల్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? అలా తెలుగు ఎందుకు కొడుతున్నారు పిల్లలు? ఎవరు కొట్టమన్నాడు? కొడితే వెళ్ళిపోయాడు, పోతే పడిపోవాలి, ఇక్కడ గుడిపోయి అదే పోతే సపోర్ట్ చేయకుండా పండు వస్తుంది. ఏ తోటలో తాతగా జాగిరా ఎవరు నేర్చుకొచ్చినావు పండు పైలు నేర్చుకొని బజార్ గుడి పెట్టింది. సపోర్ట్ చేయకుండా ఇంటికి వస్తుంది. మేము మాట్లాడు జై తెలంగాణ. ఆంధ్రలో ఎక్కువ సపోర్ట్ కొట్టింది, తెలంగాణ వచ్చి సపోర్ట్ కొడుతుంది. గట్టి కొట్టి ఇలా మన అన్న కేసీఆర్ గారు. ఇక రైట్, బాహుబలి 1 ఎంతమంది చూశారు? బాహుబలి 1 చూసిన అందరూ చేయగలుగుతారు. బాహుబలి 1 తెలుగు వాళ్ళు అందరూ చూసి ఉంటారు. కారణం ఏంటంటే థియేటర్లో వచ్చినప్పుడు మీరు చూడకపోయినా మా టీవీలో నలుగురు విషయాలు వేస్తారు. ఆ సినిమా ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు పొరపాటు టీవీ పెడితే మా టీవీలో బాహుబలి వస్తూ ఉంటుంది. అందులో ఒక విచిత్రమైన భాష ఉంటుంది, కిలికి భాష అని. దానికి అర్థమైతే సినిమాలో చూపించలేదు రాజమౌళి గారు. నేను దాన్ని తెలుగులో తర్జుమా చేశాను. ముందు ఒరిజినల్ డైలాగ్ చెప్తే తర్వాత తెలుగులో అర్థం చెప్తాను. जो जस्तल्ली और कबूस्tra क्विक नंबोमला అన్న అర్థమైందండి. ఇప్పుడు నేను తెలుగులో అర్థం చెప్తాను కానీ నిందా నిన్ను जो जस्तल्ली దోసకాయ పచ్చడి చెప్పండి, और कबूस బూజు పట్టిన ఆవకాయ పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఆ క్విక్ నొంబొమ్లా కళ్యాణ క్రియ అంత పోతుందా?
ఒక లోటాలో నీళ్ళు నీకు దండం పెడతాను. ఇలా నేను ట్రాన్స్లేట్ చేయండి నేను సరదాగా. అలాగే ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పెళ్ళైన వాళ్ళు జనరల్ గా మన ఇండియాలో ఎటువంటి మత సాంప్రదాయం పెళ్లికైనా పసుపు చాలా ఎక్కువగా వాడతారండి. కారణం ఎవరైనా చెప్పగలరా? పసుపు చాలా ఎక్కువగా వాడుతుంటారు పెళ్లిలో. మొన్న దగ్గర ఒక ఆయన ఏం చెప్పాడంటే పసుపు ఎందుకు ఎక్కువ వాడతారంటే కారం వాడితే బాగోదు కనుక అన్నారు. అది కాదండి అసలు కారణం నేను చెప్తాను అండి. మనకి చిన్నప్పుడు దెబ్బ తగిలితే అమ్మాయి చేసేది ఓ చిటికెడు పసుపు తీసి ఆ దెబ్బ మీద రాసేది. జీవితంలో తగలబోతున్న అంత పెద్ద దెబ్బ కాబట్టి ముందే అంత భారీ మొత్తంలో పసుపు రాస్తారు మన పెళ్లిలో. ఇది అసలైన కారణం. అలా పడితే ఏకం చక్క ఎగబడినట్టుంటుంది. ఎదుట పడితే తాగుకైనా చెమట తార కడుతుంది. బాణమైనా బంధుకైనా ఇంటి పేరు అల్లూరి తాకింది గోదావరి. నా అన్న మన్నెం ద్వారా అల్లూరు సీతారామరాజు. ఇది శాంపిల్ మాత్రమే. ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ఇంకా అద్భుతమైన డైలాగ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా మీకు చెప్తూ ఉంటారు. రవిశంకర్ గారు ఇక్కడికి వచ్చారు మరికొద్ది క్షణాల్లో. ఎగ్జాక్ట్లీ అన్న కాదు అంటే ఎన్టీ రామారావు గారు, అన్నయ్య అంటే చిరంజీవి గారు. సో చిరంజీవి గారి డైలాగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మీ రెస్పాన్స్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలి. రావాలని కోరుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందించాలి కానీ ఆశ్చర్యపోతారా? రానుకున్నారా? రాలేనుకున్నారా? ఆశించిపోయాడు ఆశా పక్షాలు అనుకున్నారా? లేక వానసో పొందుతున్నాడు తన వర్షం మార్చుంటాడు అనుకుంటున్నాడు. అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనంలో కూర్చున్నారట. అక్కడ ఆయుధం ఉంది, ఇక్కడ ఆయుధం వస్తూనే ఉంది. ఇంద్రా నేను మీ మనిషిని, మీకోసం పుట్టాను, మీకోసం బ్రతుకుతాను. దేవుడు మీవాడిని. చిరంజీవి గారు చప్పట మళ్ళీ చెప్పబడింది. ఒకటి పెట్రోల్ మీద చేయట్లేదు, రెండు చప్పట మీద లేదు అన్న. ఈరోజు ఆడియన్స్ నుంచి ఒక పెద్ద ఆయన లేచాడు. అలా మిస్టర్ లిక్కర్ మీద కూడా లేదన్నాడు. నాకు అలవాటు చేశారన్న. నాకు అలవాటు లేదనగానే వెంటనే ఆయన అబ్బా నువ్వు జెంటిల్మెన్ తమ్ముడు అన్నాడు. అంటే నాకు కొన్న అలవాటు చేశారన్న. తర్వాత ఆయన కొనిపెట్టాల్సి వచ్చింది, అది వేరే విషయం. సో కాబట్టి మీరు కొనిపెట్టే పని పడకూడదని చప్పట కొడుతుంటారన్నమాట. అలాగే మా ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు సార్ సుబ్బారావు అనే పేరుతో? అన్నగారు ఉన్నారా? ఎవరన్నా సుబ్బారావు గారు? సుబ్బారెడ్డి గారు. సుబ్బారావు ఎవరు లేరు కదా. ఈ జోక్ చెప్తాను అందరూ నవ్వుతారు. కానీ సుబ్బారావు పేరు చేయాలంటే చెప్పింటే మా వాడు అంటే ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే మా వాడు వారు మాట్లాడుతుంది. నన్ను సలహా అడిగాడు మీ ఇంటి పేరు పెట్టబోయాను. వాళ్ళ ఇంటి పేరు పంచ. ఏంటంటే పంచ కాదు పంచ. సో సుబ్బారావు పక్కనే పంచ అని రాశాడు. థియేటర్ పేరు ఏమైనప్పుడు సుబ్బారావు పంచ. మన చిన్నప్పుడు రిక్షాలో ఆటోలో అనౌన్స్మెంట్ వచ్చేది కొత్త సినిమా వస్తే ఎంతమంది గుర్తున్నది? లేడీస్ ఉంది. ఇది అభిమాన జ్యోతి సుబ్బారావు పంచలో కట్టం. లేడీస్ ఉంది. ఇది అభిమాన జ్యోతి సుబ్బారావు పంచలో వర్షం. లేడీస్ ఉంది. ఇది అభిమాన జ్యోతి సుబ్బారావు పంచలో అలాగే. లేడీస్ ఉంది. మీ అభిమాన జ్యోతి సుబ్బారావు పంచలో. ఈ టైటిల్స్ అన్ని విని సుబ్బారావు సినిమాలు అమ్మేసి ప్రశాంతంగా వేరే వ్యాపారం చేసుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి మా సుబ్బారావు ఎప్పుడు గుర్తొచ్చినా ఇలాగే నవ్వులు వస్తూ ఉంటాయి, మనం నవ్వుతూ ఉంటాం. ఈ ప్రోగ్రామ్ కి మనందరికీ బాగా ఇష్టమైన బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? అందుకే నందమూరి బాలకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని అంటే ఆయన సినిమాలు చాలా పవర్ఫుల్ గా చెప్తారు. లోటు చుక్క ముందు రోజు సినిమ ముందు కాదు, నువ్వు భయపడ్డానికి ఒకటి అనుకున్నావారా? చూడండి కాల్చి పడేస్తా చెడు కాదు కదా, అసలు మీరు గడ్డి కూడా తాగలిగాను. ఇంత పవర్ఫుల్ గా సినిమాలో డైలాగ్ చెప్తారు. కానీ బయట మాట్లాడినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మనందరికీ తెలిసిన విషయమే. మన బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద మాట్లాడితే ఎలా మాట్లాడతారు చూద్దాం. శబ్దశ్వర మారుడం ప్రచండం దక్షపద్మజం శ్వేత పద్మధరం దేవం తంజూర్యం ప్రణమామ్యం. విజేత ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జవాన్ కుమారి కోవిడ్ సంస్థ ఇండియా ఒక అద్భుతమైన కార్యక్రమం మరి సుధాకర్ గారు వారి ఆధ్వర్యంలో జరగడం మీ అందరూ మాట్లాడుతున్నారు వినండి. ఇంకా సీరియస్ మ్యాటర్ అవునండి. కుప్పలుగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆయన
చెప్తుంది. జై బాలయ్య. సార్ మీ పంచి చాలా పవర్ఫుల్ సార్. పంచి కావాల్సింది 5 it is 5. యా సార్ మీరు మీరు అనుకుని పెట్టండి సార్. ఇందులో ప్రిడిక్షన్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి మేడం. మీరండి మీ ఫోన్ తీసుకున్నాను మేడం. సార్ మీరు పెట్టారా? మీరు ఖచ్చితంగా 600 అయినా 100 ఆరైనా 4 పెడతారు. సరే యా ఓకే మ్యామ్. మీ పేరు మీ ఫోన్ అన్లాక్ చేసేయండి. యా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేయండి మేడం. యా ఎవరి ఫోన్ అయినా అన్లాక్ చేస్తాను లేడీ కదా అని మేడం. మీరు వచ్చారు మేడం. మీ ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి మేడం. ఏ నుంచి జెడ్ వరకు ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా ఒక కాంటాక్ట్ టచ్ చేస్తే కాంటాక్ట్ అవుతుంది. ఇన్ని వేల కాంటాక్ట్స్లో ఇలా స్క్రాల్ చేసుకుంటాను. మీకు నచ్చిన చోట ఏదైనా ఒక కాంటాక్ట్ని మీరు ఓపెన్ చేయాలి. ఓకే స్క్రాల్ చేయండి, టచ్ చేయండి, చూడండి, మీరే చూడండి, ఎవరికి చూపించారు పట్టుకోండి. మేడం ఏమైనా టచ్ చేశారా? కాంటాక్ట్ అండి. ఏదైనా కాంటాక్ట్ టచ్ అయిందా? ఆ నేమ్ గుర్తుపెట్టుకుని మీ ఫోన్ లాక్ చేసేసేయండి మేడం. లాక్ చేసేసారా? ఓకే మీ పేరు రాజేశ్వరి గారు. ఓకే రాజేశ్వరి గారు ఆవిడ ఫోన్లో కాంటాక్ట్ టచ్ చేశారు. ఆ నేమ్ ఆవిడ తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆ నేమ్ మీ మనసులో అనుకుంటూ పైకి ఏదైనా సే ఎనీ కలర్, ఏదైనా కలర్ చెప్పండి. కలర్ చెప్పండి. రెడ్ అంటే ఆవిడ టచ్ చేసిన మేల్ పర్సనా ఫీమేల్ పర్సనా? మ్యామ్ ఎగ్జాక్ట్ యు ఆర్ రాంగ్. ఒక ఫీమేల్ పర్సన్ ఆవిడ టచ్ చేశారు. చూద్దాం ఇప్పుడు ఆవిడ ఎవరు ఏంటి అండి. అనుకోండి. ప్లీజ్ డోంట్ బ్లింక్ యువర్ ఐస్. మనం ఇంకా మీరు ఏమనుకున్నారో ఆవిడ గురించి అలాగే అనుకోండి. ప్రియా మేడం. దిస్ ఈస్ ప్రియా మేడం. ది ఆర్డర్ బోర్డ్ అండి. ఇది స్కూల్ డే. నా ఐటమ్ అయితే మీకు డౌట్ వస్తుందని మీ స్కూల్లో నుంచి ఇది తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ ప్రియా మేడం. మేడం కరెక్టేనా? క్లాస్ కొట్టాలి కదండి. యా థ్యాంక్ యూ. ఓకే యాపిల్ ఫోన్. ఇట్ ఈస్ 2011 phone is unlocked. Correct. Thank you so much. Hope you have enjoyed. Yeah, 260511 for password. Thank you. Okay, ఇప్పుడు డైస్ ఎవరి దగ్గర ఉంది సార్? యా ఏమండి ప్లీజ్ డోంట్ బ్లింక్ యువర్ ఐస్. అన్నా మన ప్రభాకర్ అన్న మీరు చూడాలి. సార్ నుంచి వేదికకి వచ్చి ఒక బాల్ ఇచ్చాను. ఈ 3 ఆప్షన్స్లో ఒకటి ఎంచుకోమన్నాను. ఆయన బాల్ తీసుకొచ్చి 2 మీద పెట్టారు.
1 సెలెక్ట్ చేయలేదు, 3 సెలెక్ట్ చేయలేదు. సార్ మీకు ఇచ్చిన బాల్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి అందరినీ చూపించండి. మీ ఆన్సర్ ఆల్రెడీ అందరూ రాసి ఉంచాను, అదేంటి అందరికీ చూపించండి సార్. ఫుల్ ఓపెన్ చేసి. Your choice is 2. యా, దట్స్ అ మైండ్ గేమ్. మీ అందరికీ నా మైండ్ గేమ్ నచ్చితే, దిస్ ఈజ్ మెంటలిస్ట్ రవి ఫ్రమ్ ఇండియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు నా గుర్తుగా ఉంచుకోండి, జస్ట్ హోల్డ్ చేసేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక నెక్స్ట్ సీక్వెన్స్లో ఇంకొక అవతారాలు మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. బై బై, లెట్ మీ వెల్కమ్ షరీఫ్ అన్న, ప్లీజ్ కమాండ్ దమ్. హలో. నేను వెళ్ళేప్పుడు అడిగాను, మ్యాజిక్ రవిశంకర్ గారు గట్టిగా చెప్పండి ఒకసారి. నేను వెళ్ళేప్పుడు అడిగాను, మీ ఇంటికి బంధువు వస్తే ఏం చేస్తారని. మా ఇంటికి వస్తే ఏం చేస్తారని మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు. సో మా స్కిట్స్ అనేవి నేను జబర్దస్త్లో కొన్ని ఎపిసోడ్ చేశాను, టీవీ షోలు చేశాను, శ్రీదేవి డ్రామా కంపెనీ. అక్కడ నవ్వడం వేరు, అక్కడ వాళ్ళు నవ్వినా నవ్వుతున్నా మీరు మ్యూజిక్ వేస్తారు, ఎక్కడ నవ్వాలో హింట్ ఇస్తారు. కానీ లైవ్ కామెడీ చేసి నవ్వించడం తేలిక కాదు, మీ అందరూ జాగ్రత్తగా వింటేనే నవ్వుతారు. సో చాలా కాలానికి నా క్లాస్మేట్ మా ఇంటికి వస్తున్నాడు. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఏం చేస్తారో ఇప్పుడు మీరు చూస్తారు. ఓకే, జబీర్ అన్న ఇటు వచ్చి అటు ఉండక వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు కెమెరాలు తీసుకున్నారు, వాళ్ళు అదే పదిగా లెక్క పెట్టుకో తీసుకున్నారు. కొడదాం అనుకుని సార్ ఎదురయ్యా, ఎంత అయింది నాకు అర్థమైపోద్ది. అవును, ఇంటి అడ్రస్ చెప్పలేదు, ఎట్లా కనుక్కున్నావు? మీ వీధిలోకి వచ్చాను. ఈ వీధి మొత్తానికి పని పాట లేని వాడు ఎవరున్నారు అంటే వెంటనే నేను చూపించాను. నేను ఇప్పుడు బాగా సంపాదిస్తున్నా, మారిపోయా, విడిగా ఖర్చు పెడుతున్నా. సరే, లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, టీ తాగుతావా కాఫీ తాగుతావా? ఇది మళ్ళీ టీయా కాఫీయా? కుడితే నిజమేరా, మారిపోయా, ఖర్చు పెడుతున్నా. నువ్వు నేనే టీ గురించి అడుగుతావా? టీయా కాఫీయా? అది కాఫీ. ఏమే బావకు మంచి కాఫీ పెట్టరా, షుగర్ లెస్సా? కొంచెం లైట్ ఏమంటారు? ఇదిగో లైట్ గా షుగర్ వేసి కాఫీ పట్టరా. బ్లాక్ కాఫీయా పాలు కావాలా? కాఫీ ఇచ్చి ఉద్దేశం ఉందా? ఇస్తాను. బ్లాక్ కాఫీయా పాలా? కొంచెం మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ యాడ్ చేయాలి. నువ్వు మనిషి పెరిగావు కానీ బుర్ర పెరగలేదు. ఏదో కోడి బుర్ర వేసుకుని అలాగే ఉన్నావు. ఇప్పుడు కోవిడ్ కంటే చలేస్తుంది, ఇండియాలో వెచ్చగానే ఉంది కదా. కూల్ డ్రింక్ తాగు. కోల్డ్ కాఫీ ఓకేనా? కోల్డ్ కాఫీ కూల్ డ్రింక్ ఓకేనా? పోలే. ఇదిగో బాగా కూల్ డ్రింక్ పట్టావే, థమ్సప్ పెప్సీ మాజా. మాజా. ఇదిగో మంచి మాజా, కూలింగ్ లేకుండా. మళ్ళీ కూలింగ్ మంచి కూలింగ్ ఉన్న మాజా కావాలంటే మా వాడికి ఇదిగో పెట్టుకోట్లా చేశాను. చేసా. వీడు మనిషి పెరిగాడు కానీ మనసు బుర్ర అసలు పెరగలేదండి, అక్కడే ఆగిపోయాడు ఇంటర్మీడియట్ లో. వీడికి బుద్ధి జ్ఞానం ఉందండి. లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటికి వచ్చాడు. ఈ కూల్ డ్రింక్లు కాఫీలు ఎక్కడైనా తాగొచ్చు, భోజనం చేసి వెళ్ళొచ్చు కదండి. కూల్ డ్రింక్ కూడా లేదు, భోజనం పెడతాను, భోజనం. ఓకే, అబ్బా సరే టైం. భోజనం నీ సెన్స్ బాగా నచ్చింది. లంచ్ టైం కదా, తన అందం అర్థం ఉంది. బాబా మంచి భోజనం పెట్టించు బాబా. వెజ్జా నాన్ వెజ్? మా చెల్లెమ్మ చేతి వెజ్జా నాన్ వెజ్జా? ఏది అవైలబుల్ ఉంటే పెట్టించు బాబా. లేదు, నీకు ఇంటికి వచ్చిన గెస్ట్ గౌరవించారు కదా, ఏం కావాలి? నాన్ వెజ్. ఏమే బాగా మంచి నాన్ వెజ్, చికెన్ మటన్? పొజిషన్ అర్థం చేసుకొని చికెన్ పెట్టించు బాబా. చికెన్ మధ్యలో బాగా చికెన్, మంచి చికెన్ ఫ్రైయా బిర్యానీయా? బిర్యానీయా? ఫ్రై. అందరూ చికెన్ ఫ్రై. ఇట్లా మాట. వాళ్ళు ఎవరు? సెంటిమెంట్ లేవా నీకు? ఉన్నాయా లేవా? విద్యార్థి అనుకున్నాను. సెంటిమెంట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మాకు చాలా ఉన్నాయి. మేము ఉన్నాం ఇవాళ శుక్రవారం. సరే, వెజిటేరియన్ తింటావా? టైంకి ఇంటికి వచ్చావు శుక్రవారం రోజు. పప్పు ఓకేనా? ఏమే బాగా పప్పేసి భోజనం పెట్టరా. కందిపప్పు పెసరపప్ప? కందిపప్ప పెసరపప్ప? ఏది అవైలబుల్ లేదు, క్యారెట్. బంధువు ఇంటికి వచ్చాక అవమానించి పంపిస్తాను. కందిపప్పు. ఏమే కందిపప్పు అంటారు, దాంట్లో టమాటా వేయించు, దోసకాయ వేయించరా. మాట ఇట్లా దగ్గర చెప్తాను. ఆవిడికి వంట రాదు, అందుకని లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, మంచినీళ్ళు తాగి వెళ్ళిపో. మంచినీళ్ళు ఇప్పిస్తాను ఓకేనా? ఫ్రిడ్జ్ లో నేటి ఓకే. బాగా మంచినీళ్ళు పట్టరా, మినరల్ వాటరా, జనరల్ వాటరా? కుర్తి నీళ్ళు
మా చెప్పులు కూడా వేసారు ఏం చెప్పు బూడితో కొట్టుకోవాలి. బూట్తో కొట్టుకుంటావా? కుడికాలు బూట ఎడంకాలు బూట ఇంటికి వస్తామా ఇంటికి అలా పంపించేస్తుంటాను మా ఇంట్లో చెప్పారులే. అంతేనా? నచ్చితే నవ్వులతో పాటు చప్పటి కూడా కొట్టొచ్చింది. సో మీ ఇంటికి ఎవరు వచ్చినా ఇదే ప్లాన్ చేస్తుండే నెక్స్ట్. ఏమండి? ప్రభాకర్ భోజనం కాదు, మనకు ప్లాన్ చేస్తారని చూడు ఇవాళ రేపు. సో ఆ డైలాగ్ నాన్ స్టాప్ గా సింగిల్ టేక్ ఎన్టీఆర్ గారు చెప్పారు. అలాగే చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. వేగనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక తుప్పనక కోడి కోత కొయ్యాక నాకు ఎత్తికొన దేశాలు పట్టుకుంటారు వెతు దిక్కు దిద్దుదాలు ఎత్తి నేను పెట్టదమ్ము చెట్టు ఇత్తు నాటిపై పెంచి పత్తు నుండి పుత్తల మీ మందు తల్లి కలిపి తెచ్చి కంపకాచి ఇవ్వటక మా నాన్న పిల్ల చెల్ల ఇల్లంతా ఏకమై కోత కోసు కుప్ప నుంచి బస్తా గట్టి బండి గట్టి పక్కన తెచ్చి మీద వచ్చి పేర మాడి కాట కట్టి పైకమంత లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్కనెట్టి అవసరంతో తీర్థం పొట్టి అడిగితే 6 గాన రైతు బిడ్డ ఉత్తరంతో కలిసి వెనక క్రిస్తంలో వరకెళ్ళి గడప కావడానికి నీకెన్ని గుండెలురా ఇలా 1 మినిట్ కంటిన్యూగా నరసింహుడు అనే సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్తారు. అలాగే ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు సో స్టేజ్ మీద అభిమానుల కోసం మాట్లాడేప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్స్ లో ఎక్కడికి వచ్చేస్తున్నా నా అభిమాన సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకోసం మా ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు అండస్థానానికి అందరూ క్షేమంగా చూడండి ఇలా మాట్లాడతారు. అలాగే మన పొలిటీషియన్ సెక్టర్లో మళ్ళీ ఒకసారి వద్దాం. సో చంద్రబాబు నాయుడు గారు అండ్ కేసీఆర్ గారు ఈ జనరేషన్ కవర్ చేశాం. కానీ బాబు గారి పేరు చెప్పగానే కాంబినేషన్ ఇంకో పేరు ఉంటున్నారు ఎప్పుడు, వైఎస్ఆర్ గారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య మాట్లాడితే వాళ్ళు ఎలా మాట్లాడతారు చూద్దాం. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే బాబాయ్, నమస్తే తల్లి, నమస్తే నమస్తే నమస్తే. కువైట్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను. ఈ అన్స్టాపబుల్ 4.0 కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చిన తెలుగు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కువైట్లో ఉన్న మీ అందరూ కూడా ఇలాగే కలిసి ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు అక్కడ మనకి కుయికి అవసరం లేదు సార్, అందరూ ఇంటికి తిట్టుకున్నాం అక్కడే కావాలి మనకి రైట్. అలాగే బట్ నిజంగా కోవిడ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇండియా వెళ్ళినప్పుడు చాలా మందికి చెప్పానండి. ఇక్కడ చాలా మంది పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎన్ఆర్ఐ లీడర్స్ ఉన్నప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ మీ అందరూ కలిసి ఫ్యామిలీలో ఉంటుంటే మిమ్మల్ని చూసి ఇండియాలో పట్టుకుంటున్నాం నేర్చుకోవాలనిపిస్తుంటుంది నాకు. నిజంగా మీకు మీరు గట్టిగా చెప్పట్లేదు. బికాస్ హియర్ వీ హావ్ జేఎస్పీ, టీడీపీ, బీజేపీ, వైసీపీ అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు. కానీ బ్రదర్స్ లాగా ఫ్యామిలీ మెంబర్స్తో కలుస్తారు. నిజంగా చాలా ఆనందం. మీరే మా అందరికి ఇన్స్పిరేషన్. మీరు మన ఇండియాలో చాలా మందిని మార్చాలి. రైట్. మరొక పొలిటీషియన్ చెప్పాక నేను బ్రేక్ తీసుకుంటాను. రోషయ్య గారు తమిళనాడు గవర్నర్ వెళ్ళారు, అక్కడ ఏదో జరిగిందంటే అదేంటో ఆయన మాటలో విందాం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే చూస్తున్నాం తమ్ముళ్ళు అందరం ముందుకు పోవాలి. నమ్మడు సార్ ప్లీజ్. ఇప్పుడు నవ్వుతారు, నవ్వాలి మనకు అర్థం కాదు. ఖచ్చితంగా నవ్వుతాం తమ్ముడు. నేను ఒక్కడే నవ్వడం కాదు, మేము అందరూ నవ్వుతాం, బ్రతికేలా ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ముందుకు పోతామని ముఖమే జై చంద్రబాబు గారు. సో నిజంగా అందుకే మీకు ల్యాగ్ అయిపోయి ఉంటుంది. 9 దాకా ప్రోగ్రామ్ 9 దాకా జరిగింది. మళ్ళీ మా ఊరు అతను కనపడినాడా 7 గంటలకి. యాడ పతలు కూకో ఆ సౌండ్ గిరిగిరి దిమ్మ దిమ్మ పగిలిపోయింది అట్టే. అంటే తలకాయ నిప్పి వచ్చేసింది. 9 దాకా షో కానీ కూర్చుంటే బాగుండు. ఇంకా చాలా షో జరిగినాయి. ఆ మిమిక్రీ ఆర్టిస్టు ఎవరో మళ్ళీ మెంటలిస్ట్ మ్యాజిక్ వాళ్ళిద్దరు ఏంటంటే చచ్చనే ఉన్నారు 9 దాకా. సాయంత్రం 5 నుంచి 9 దాకా చచ్చనే ఉన్నారు. నాకు కూర్చోవాలని ఇంట్రెస్ట్, కాకపోతే ఓపిక లేదు. ఒక 7 దాకా చేసిన, 6 దాకా ఉన్నా. మళ్ళీ అంతే రిటర్న్ వచ్చేసిన. మా ఊరు కనపడారా
మా ఊరోళ్ళు కనపడి మెక్కేసి అన్నం తినేసి మళ్ళా అతను బస్ చేసుకొచ్చాడు మా ఊరు అతను ఏడిపోయినా బస్ చేసుకొని వచ్చాడు నాకు మావ అవుతాడు. సో ఆయనతో పాటు వెళ్ళిపోయినాం. మళ్ళీ కొంచెం షాపింగ్ చేసినాము, షాపింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయినాం అంతే. షో ఎలా ఉన్నది, బాగుంది కదా. అన్స్టాపుల్ షో ఇది, సంవత్సరానికి ఒకసారి కోవిడ్లో జరుగుతుంది ఇది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి. వీడియో బాగా లెంత్ అయిపోయింది కాకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, మీకు అర్థం కాల. అది మీరు ఒకవేళ చూడకన్నా అంటే ఇప్పుడు నేను పెట్టినా కాబట్టి మీరు చూడవచ్చు. మీరు లైవ్లో చూడాలి కాబట్టి మనం పెట్టా కాబట్టి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరూ కోవిడ్లో ఉన్న వాళ్ళందరూ ఆ షోకి రాలేరు, షోకి అనేది రాలేరు, ఇండియాలో ఉన్నారు చూడలేరు. ఓకేనా, మీకు నచ్చుంటే గట్టి సబ్స్క్రైబ్ కొట్టండి సరేనా. టేకం అస్సలాం, జై హింద్.